బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే కొంతమంది నేతలు ఆ పార్టీని విడగా తాజాగా సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, జి నగేష్, జలగం వెంకట్రావు బీజేపీ కండువ కప్పుకున్నారు. వీరితో పాటు కాంగ్రెస్ కి చెందిన గోమాస శ్రీనివాస్ కూడా బీజేపీలో చేరారు. ఢిల్లీలో రాష్ట్ర నాయకులు లక్ష్మణ్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ నేతృత్వంలో వీరు బీజేపీలో చేరారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే కొంతమంది నేతలు ఆ పార్టీని విడగా తాజాగా సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, జి నగేష్, జలగం వెంకట్రావు బీజేపీ కండువ కప్పుకున్నారు. వీరితో పాటు కాంగ్రెస్ కి చెందిన గోమాస శ్రీనివాస్ కూడా బీజేపీలో చేరారు. ఢిల్లీలో రాష్ట్ర నాయకులు లక్ష్మణ్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ నేతృత్వంలో వీరు బీజేపీలో చేరారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. అలాగే సీతారాం నాయక్, ఆయనతో పాటు మరికొంతమంది నేతలు కూడా కాంగ్రెస్ నేత కూడా బీజేపీలో చేరినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్కు బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. ఇటు రాష్ట్రంలోనూ ఇటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలందరూ కూడా బీజేపీ గూటికి చేరుతున్న పరిస్థితి నెలకొంది. ఇటు బీజేపీ, మరోవైపు ఇటు కాంగ్రెస్ వైపు కూడా చేరికలు కొనసాగుతున్నాయి. ఈరోజు బీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీలు సీతారాం నాయక్, అలాగే సైదిరెడ్డి, మరోవైపు నగేష్, ఇటు మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, ఇటు కాంగ్రెస్ నుంచి శ్రీనివాస్ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అంటే మోడీ పాలన నచ్చి బీజేపీ తీర్థం పుచ్చుకున్నామంటూ కూడా వారందరూ చెప్తున్నారు. కానీ ఇటు బీజేపీ అగ్రనేతలు మాత్రం ముందు అంటే బీఆర్ఎస్ ముందుగానే ప్లాన్ ప్రకారం పెట్టుకున్నారు. కానీ అక్కడ ఒక్క బీ కాదు, ఫ్యూచర్లో మిగిలేది 3 త్రిబుల్ బీ, బేటా, బాప్, బేబీ. అంటే కేటీఆర్, కేసీఆర్, అలాగే కవిత, ఈ ముగ్గురు మాత్రం మిగులుతారు. మిగతా అందరూ కూడా పార్టీ మొత్తం భవిష్యత్తులో ఖాళీ అయిపోతుంది. మోడీ పాలన నచ్చి దేశ ప్రగతిని చూసి బీజేపీలోకి వస్తున్నారంటూ కూడా తరంచు కానీ మరోవైపు బీజేపీ తీర్థం పుచ్చుకున్న నేతలందరూ కూడా చెప్తున్నారు. ప్రజెంట్ మనతో మాజీ ఎమ్మెల్యే, అలాగే బీఆర్ఎస్ మాజీ నేత జలగం వెంకట్రావు మనతో ఉన్నారు. వారిని అడిగి బీజేపీ కండువ కప్పుకోవడానికి ప్రధాన కారణం ఏంటి, ఎందువల్ల బీజేపీలోకి వచ్చారు అనేది వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి, ప్రధానంగా మీరు మొదట రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి మీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు 2014లో. ఇప్పుడు బీజేపీ వైపు రావడానికి ప్రధాన కారణం ఏంటి? 2014లో ఖమ్మం జిల్లాలో గెలిచింది ఏకైక ఎమ్మెల్యే ఆ రోజున్న టీఆర్ఎస్ పార్టీ నుంచి నేను. ఆ రోజు మేము ఏమైతే చెప్పామో, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో కొత్తగూడెంలో మైనింగ్ యూనివర్సిటీ ఏర్పరుస్తామని చెప్పడం జరిగింది. దాన్ని పూర్తి చేయండి, మా ప్రాంతం అభివృద్ధి పొందాలంటే అన్ని స్టడీస్ చేసి, అన్ని రిపోర్ట్లు చేసి, కమిటీ చేసి, అది వీలు కాదని చెప్పారు. ఈరోజు మేము చూస్తున్నాం, దాని తర్వాత మేము చూసాం చాలా చోట్ల వేరే వేరే యూనివర్సిటీలు, కాలేజీలు అన్నీ అనౌన్స్ చేశారు. మరి ఆ రోజు అక్కడి నుంచి చేయలేకపోయారు, ఈ మిగతా యూనివర్సిటీలు ఎలా విసులు పట్టుబడ్డాయో మాకు అర్థం కాదు. అడిగినా కానీ జవాబు చెప్పే పరిస్థితి లేదు. అదేవిధంగా గోదావరి నీళ్లు మా దగ్గర నుంచి తోడిపోయి వేరే ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారు. మా ప్రాంతంలో ఆ నీళ్లు రాక అభివృద్ధి కావడం లేదు. జరుగుతున్న స్కీముల్ని ఆపేసి కొత్త స్కీములు రీడిజైన్ అని చెప్పేసి అటు ప్రభుత్వం ప్రజల డబ్బుని వృధా చేసి అనేక కార్యక్రమాలు చేశారు. ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం వల్లే ఆ రోజు నుంచి ఇబ్బందులు పడుతూనే ఉన్నాం. సో ఆ ఇబ్బందులను దూరం చేయాలని చెప్తే తప్పనిసరిగా మోదీ గారి ప్రభుత్వంలో అది జరగగలుగుతుంది. ఆ విధంగా అభివృద్ధి ముఖ్యంగా ఏంటంటే చూస్తున్నాం, కాశ్మీర్లో ఏ విధంగా 370 తీసేసిన తర్వాత అభివృద్ధి జరిగిందో చూస్తున్నాం.
అదేవిధంగా మన ప్రాంతంలో కూడా మా ఖమ్మం జిల్లా ప్రాంతంలో కూడా అభివృద్ధికి జరగాలంటే ఏమేం చేయాలో ఏంటి సంగతులు అని చెప్పి దాంతో ఒక ప్రణాళికతో తప్పనిసరిగా దాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఆలోచనతో బీజేపీ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారా? మాట్లాడుతూ ఉన్న వారితో నేను ఇన్ డ్యూ కోర్స్ అనేది తెలుస్తాయి మీకు. అంటే చెప్తున్నారు జాయినింగ్ అయిన తర్వాత ఎంపీగా ప్రకటించబోతున్నారు. వాళ్ళు చేస్తారు కదా, పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళు పార్టీ యంత్రాంగం ఎట్లా పనిచేస్తుంది అంటే వాళ్ళు పనిచేయనివ్వాలి. మరో నేత బీఆర్ఎస్ నుంచి బీజేపీ తీర్థం పుచ్చుకున్న నగేష్ ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. సార్, మీరు ఎంపీగా ఉన్నారు గతంలో బీఆర్ఎస్కు, ఎంతో ప్రాధాన్యత కల్పించారు కేసీఆర్, కానీ ఇప్పుడు మీరు బీజేపీ వైపు రావడం ప్రధాన కారణం? నేను ఇందాకనే చెప్పడం జరిగింది, దేశంలో మోడీ గారి నాయకత్వంలో పనిచేయాలని చెప్పేసి నేను అనుకున్నాను. ఆ ఉద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీలో నేను చేరడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా నేను పనిచేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏమైనా హామీ లభించిందా మీకు? బీజేపీలోకి జాయిన్ అయ్యారు, ఏమైనా హామీ ఇచ్చి బీజేపీలో జాయిన్ అయ్యారు, ఏమైనా అన్కండిషనల్గా జాయిన్ అయ్యారు? ఎటువంటి హామీ లభించింది? ఎందుకంటే భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద పార్టీ, పైనుంచి కూడా కింది వరకు అన్ని రకాలుగా ఆలోచించి ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఎవరిని ఎక్కడ పెడితే బాగుంటుంది, అన్ని విధాలుగా హైకమాండ్ ఆలోచిస్తుంది. ఆలోచించిన తర్వాత వారు ఏదైతే డైరెక్షన్స్ ఇస్తారో ఆ డైరెక్షన్స్ ప్రకారంగానే మేము పనిచేస్తాం. అంటే మోడీ పాలన నచ్చి ప్రధానంగా దీనిలో జాయిన్ అవుతున్నాం, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ పాలన సరైన రీతిలో లేదు. ఈ నేపథ్యంలోనే మేము బీజేపీ వైపు చూసాము, మోడీతోనే తెలంగాణ ప్రగతి సాధ్యము అనేది ప్రధానంగా వారు చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు మనతో పాటు మాజీ ఎంపీ సీతారాం నాయక్ గారు ఉన్నారు, వారిని కూడా అడిగి బీజేపీలోకి రావడానికి ప్రధాన కారణం ఏంటి అనేది వారి మాటలో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, బీఆర్ఎస్ని వీడి బీజేపీలోకి రావడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే ఇప్పుడు దేశమంతా మోడీ చేస్తున్నటువంటి అభివృద్ధి కావచ్చు, లేదా దేశంలో ఆయన బడుగు బలహీన వర్గాలకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత కావచ్చు, ఆ వర్గాల నుంచి వచ్చిన వాడిగా నా బాధ్యత ఉంది. అందులో నేను ఏ రాష్ట్రం తేవడానికి కృషి చేశానో ఆ రాష్ట్రంలో అంతగా మాకు విలువ లేకపోవడంతో మేమేమో టికెట్లు ఇస్తే నాకు ఒకసారి ఎంపీ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఉన్నా కూడా అందులో పెద్ద ఆదరణ కాదు, ఒక మనుషులుగానే గుర్తించబడలేదు. సరే, అది సెకండరీ. ఇచ్చిన పార్టీ ఒకసారి ఇచ్చారు, వాళ్ళని మనం నిందించవద్దు, ఎవరి పాపం వాళ్ళదే. కానీ ఇవాళ దేశంలో 2 సార్లు మోడీ గారిని దేశం పెద్ద ఎత్తున గెలిపించారంటే ప్రజల మనసులో ఎక్కడ ఉన్నారో మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పటికి కూడా వారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమానికి తప్పనిసరిగా వారి మీద ఉన్న నమ్మకంతో నేను బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఉండి వారిని అడిగితే గిరిజన విశ్వవిద్యాలయం ఇచ్చిందండి. గిరిజన విశ్వవిద్యాలయంతో పాటు రామప్పకు జాతీయ హోదా మోడీ గారి నాయకత్వంలో ఇచ్చారు. కనుక ఈ అన్నింటినీ చూసి బీఆర్ఎస్లో ఉన్నప్పుడే భారతీయ జనతా పార్టీ నుంచి ప్రభుత్వం నుంచి ఇన్ని పనులు చేయించినటువంటి వాళ్ళం భారతీయ జనతా పార్టీలో ఉంటే పనులు అవుతాయి కదా, అభివృద్ధి జరుగుతుంది కదా, పెద్ద ఎత్తున లాభం జరుగుతుంది కదా. మరి మాలాంటి మేధావులు మేము కూడా ఇటువంటి వాటికి వారిని స్వాగతించి వారి నాయకత్వంలో పనిచేయకపోతే అది మా తప్పు అవుతుందని నేను బీఆర్ఎస్కి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలోకి వచ్చాను. అంటే మరో నేత ఉన్నారు, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న శ్రీనివాస్ గారు, వారిని మాటలు అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, మీరు కాంగ్రెస్ని వీడి మీరు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేశారు, అవకాశం ఇచ్చారు ఎమ్మెల్యేగా, ఎంపీగా, కానీ మళ్ళీ ఇప్పుడు బీజేపీలోకి రావడానికి కారణం ఏంటి? బ్రదర్, నేను యాక్చువల్గా శ్రీనివాస్ గోమాసే. సో నేను యాక్చువల్గా తెలంగాణ ఉద్యమంలో పూర్తి స్థాయిలో పనిచేసినప్పటికీ నేను యాక్చువల్గా 2009లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పెద్దపల్లిగా పోటీ చేసి చాలా తక్కువ ఓట్లతో నిలిపోవడం జరిగింది. తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలో పూర్తి స్థాయిలో తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని మేము గెలిపించడానికి మేము కాంగ్రెస్లో జాయిన్ అయినాం. ఆ తర్వాత పూర్తి స్థాయిలో 14 సంవత్సరాల నుండి మేము ఇలా చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో రోజు రోజుకు క్షీణించిపోతుంది.
దేశవ్యాప్త ఇప్పుడు అధికారంలోకి వచ్చింది అసెంబ్లీ ఎన్నికలు చూసుకుంటే కనుక సింగిల్గా రేవంత్ రెడ్డి అధికారంలోకి తీసుకొచ్చారు. తెలంగాణలో అయితే అధికారంలో ఉంది కదా పార్టీ. చూడండి మిత్రులారా, ఈరోజు యాక్చువల్లీ ఏంటంటే 29 రాష్ట్రాలలో జనరల్గా ఒక చిన్న 3 రాష్ట్రాల్లో మీరు కేంద్రం కాదు, ఇప్పుడు ప్రజెంట్ మీరు అధికారంలో వచ్చింది, మీరు తెలంగాణ నుంచి వచ్చారు కదా, తెలంగాణ గురించి మీరేమంటారు? తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. ఈరోజు యాక్చువల్గా చెప్పాలంటే తెలంగాణలో కూడా అణగారిన సామాజిక వర్గాలలో మేము అణగారిన సామాజిక వర్గాల పక్షాన కొట్లాడే అటువంటి ఒక భావజాలంతో ఉన్నటువంటి ఒక నాయకులుగా పూర్తి స్థాయిలో మాకు ఒక తెలంగాణే కాకుండా మా ఆర్గనైజేషన్ పూరా దేశవ్యాప్తంగా ఉన్నది. మా ఆర్గనైజేషన్ చెప్పాలంటే ఏంటంటే ఈరోజు ఈ అణగారిన సామాజిక వర్గాల యొక్క మీద జరుగుతున్నటువంటి కొన్ని సమస్యలని, కొన్ని అన్యాయాలని ఎదిరించడానికి మేము పూర్తి స్థాయిలో మేము సివిల్ సొసైటీగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కలుసుకొని ఈరోజు భీమశక్తిని కలుపుకొని పూర్తి స్థాయిలో మేము దేశమంతా ఇవాళ 140 కోట్లలో ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు అన్ని కొలుపుకుంటే దాదాపుగా ఆల్మోస్ట్ 85 కోట్లకు పై చిలుకున్నటువంటి ఈ దేశంలో మేము ఈరోజు ఏదైతే బీఆర్ఎస్ నుంచి కానీ కాంగ్రెస్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారో వారు చెప్పేది ఒకటే, దేశవ్యాప్తంగా మోడీ వేవ్ నడుస్తుంది, మోడీతోనే దేశ ప్రగతి సాధ్యమనేది మేము నమ్ముతున్నాం కాబట్టి మేము జాయిన్ అవుతున్నాం, మాకు సీట్లు ఇస్తారా లేదనేది త్వరలోనే ప్రకటిస్తారంటూ కూడా వారు చెప్తున్నప్పటికీ కూడా ఒక హామీతోనే వారందరూ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నట్టు కూడా సమాచారం అయితే అందుతోంది. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుపై కేసు నమోదైంది. ప్రణీత్ రావుతో పాటు మరికొందరిపై కూడా హైదరాబాద్లోని పంజగుట్ట పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. గత ప్రభుత్వంలో అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారని ప్రణీత్ కుమార్ రావుపై ఆరోపణలున్నాయి. గత సీఎం డైరెక్షన్లో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. కొత్త ప్రభుత్వం ఏర్పడగానే సీసీ కెమెరాలను ఆఫ్ చేసి ఎస్ఐబి కార్యాలయంలోని కీలక డేటాను, కంప్యూటర్లను, హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశాడు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందడంతో ప్రణీత్ రావును ట్రాన్స్ఫర్ చేసి డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేసింది. ప్రాథమిక విచారణలో ప్రణీత్ రావు కంప్యూటర్లు ధ్వంసం చేసినట్లు తేలడంతో అతన్ని ఇప్పటికే సస్పెండ్ చేసి దర్యాప్తు ప్రారంభించింది. తాజాగా ప్రణీత్ రావు మీద ఐపీసీ 409, 427, 201, 120B, DPP, IT యాక్ట్ల కింద పంజగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు.